హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్ పిఆర్బి అంటాం. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్, అదేవిధంగా ఆన్లైన్ ప్రిలిమినరీ అప్లికేషన్ ఫామ్, ఇది పార్ట్ 1 అయితే ఎలా పూర్తి చేయాలి ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటిసారి అప్లికేషన్ చేస్తున్న క్యాండిడేట్స్ ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ మాడిఫై చేసే అవకాశం ఉండదని యూజర్ గైడ్లైన్స్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఫ్రమ్ ద ఆన్లైన్ ప్రిలిమినరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్ట్ 1. సో ఇక్కడ దీంట్లో ముఖ్యంగా అఫీషియల్గా వెబ్సైట్లో మనకి టీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ http://tslprb.in. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ యూజర్ గైడ్లైన్స్, ప్రెస్ రిలీజు, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇలా ఒక స్టెప్ అయితే వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా మీకు అఫీషియల్ వెబ్సైట్ tslprb.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ స్టెప్లో క్లియర్గా ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి అపియర్. సో ఇలా వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఎస్ అని, ఐ హ్యావ్ సెలెక్టెడ్ అని, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయకపోతే నో రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎస్ పై క్లిక్ చేయాలి, ఎవరైతే ఇప్పుడు కొత్తగా చేస్తున్నారో నో రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మొదటిసారి వెబ్సైట్కి వస్తున్న క్యాండిడేట్స్ నో రిజిస్టర్ ఆప్షన్ పై ద్వారా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ స్టెప్ 3లో చూసుకుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ సెలెక్ట్ ఎస్ ఐ హ్యావ్, యూ విల్ బి డైరెక్టెడ్ టు సైన్ ఇన్ ద పేజ్. సో ఇఫ్ నాట్ ఈజ్ రిజిస్టర్డ్, సెలెక్ట్ నో రిజిస్టర్డ్, you will be deducted the registration page by the difficult of the visiting site from the first time. So you have to click no registered button to fresh registration. So ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి నో రిజిస్టర్ అని కొట్టాలి. ఇప్పుడు మనకి ఇందులో అడిగినట్టు అన్ని డీటెయిల్స్ కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎస్ఎస్సి డ్యూరింగ్ 2004 to 2024, అంటే నువ్వు ఎస్ఎస్సి 2004 నుంచి 2024 అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యు ఆర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ లోకల్ స్టేట్ యాజ్ పర్ ద న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018. సో ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ప్రతి ఎస్ఎస్సి హాల్ టికెట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కమ్యూనిటీ, అదేవిధంగా క్యాండిడేట్ 10th క్లాస్లో ఉన్నట్టు మీ నేమ్, క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, వర్కింగ్ మొబైల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి. సో మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇలా మీ డేటా అనేది క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్మిట్ చేయడానికి ముందు ప్రతి డీటెయిల్స్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏ సర్కమ్స్టాన్సెస్లోనూ మాడిఫికేషన్ ఎలో కాదు, కాబట్టి మనం 1కి 2 సార్లు ఈ డేటాను క్లియర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్లో చూసుకుంటే మనకి ఫిల్ ఇన్ ద క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ సబ్మిట్. సో ఇక్కడ ఆల్రెడీ చేసాము కాబట్టి సబ్మిట్ చేసాము. ఇక్కడ 5th పాయింట్లో చూసుకుంటే ద ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ బి అపియర్స్, ద వెరిఫై ద డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్, వన్స్ సబ్మిటెడ్ అండ్ మాడిఫికేషన్ విల్ బి అలౌడ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఆల్రెడీ దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి నెక్స్ట్ స్టెప్లో మనకి ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అంటే 1 టైం పాస్వర్డ్. సో ఈ 1 టైం పాస్వర్డ్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్కి కూడా మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చిన మొబైల్కి వచ్చిన, మెయిల్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ వ్యాలిడేషన్, సో ఇక్కడ మనకు కరెక్ట్ ఓటీపీ కొడితే సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రొసీడ్ టు లాగిన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ అనే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మొదటిసారి సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఈ సైన్ ఇన్ పేజ్ సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే
రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటిసారి లాగిన్ చేసేటప్పుడు డిఫికల్ట్ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలా ఫార్మాట్లో ఉండాలి. సో ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 28/5/91 అనుకోండి. సో 28/5/1991 అనుకోండి. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 28/05/1991 సో ఇలా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత సిస్టమ్ మిమ్మల్ని రీసెట్ పాస్వర్డ్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మాత్రం మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది అభ్యర్థులు గమనించాలి. సో నెక్స్ట్ పేజ్లో రీసెట్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ కరెంట్ పాస్వర్డ్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కొట్టారు కదా 28/5/1991. సో ఇక్కడ ఇలా క్లిక్ చేశారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ పాస్వర్డ్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి స్ట్రాంగ్గా అంటే ద పాస్వర్డ్ మస్ట్ బి 8 to 16 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలంటే 8 నుంచి 16 క్యారెక్టర్స్ పొడవు ఉండాలి. కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేసు ఉండాలి, అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఏదైనా ఉండాలి. లేదంటే కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్ ఏదైనా ఒక నెంబర్ ఉండాలి. అదేవిధంగా ద కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. సో ఇవన్నీ వద్దు, మీకు ఒక క్లియర్గా ఒక సింపుల్గా గైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఎస్ క్యాపిటల్ పెట్టుకోండి, SURESH సురేష్. సో స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ @1 2 3 ఇలా పెట్టుకోండి సరిపోతుంది. సో సురేష్ 6 letters, స్పెషల్ కేసు @1 2 3 letter అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఒకవేళ మీ పేరు వేరేది అనుకోండి, రమేష్ అనుకోండి, R క్యాపిటల్ RAMESH రమేష్ @1 2 3. సో సింపుల్గా గుర్తుండుకోవడం కోసం ఈ నెంబర్ క్లిక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇదే మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నామో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనేది చేయండి. సో దీంతో మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు సెలెక్ట్ రిక్వైర్డ్ పోస్ట్ యాజ్ పర్ ద ఎలిజిబుల్ అండ్ పే ద రిక్వెస్టెడ్ ఫీజ్, క్లిక్ టు కంటిన్యూ టు పే. సో మనం ఎగ్జాంపుల్ SET PC సివిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. SET SI సివిల్ కానీ సో దానికి సంబంధించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది సెలెక్ట్ చేయండి. SET PC టెక్నికల్ అండ్ ఈక్వలెంట్ అయితే అది సెలెక్ట్ చేయండి. లేదంటే ఇక్కడ SCT ASI FBP. సో ఇలా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ పేజ్కి సంబంధించిన ఆ పోస్ట్కి అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ రీసెట్ పాస్వర్డ్ చేసాం కదా, పాస్వర్డ్ని రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఫీజ్ పేమెంట్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ కోసం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కానీ UPI ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. సో ఇలా ఇటువంటి పేమెంట్స్ ఆప్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ ద ఫీజ్ పెయిడ్ ఇంక్లూడింగ్ ఆల్ ద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI పే. సో ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు గమనించాలి. సో ఇక్కడ మీకు సంబంధించి మీరు ఇప్పుడు ఎలిజిబుల్ అయిన రిక్వైర్డ్ పోస్ట్ లేదా పోస్ట్ సెలెక్ట్ చేసేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి కంటిన్యూ టు పే. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ కంటిన్యూ టు పే పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేయండి అని మనకు ఒక పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు పేమెంట్ గేట్వే పేజ్ని అయితే వెళ్తారు. ఈ పేమెంట్ గేట్వే పేజ్లో ముఖ్యంగా మీరు కన్వీనియంట్ అయిన పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, UPI వ్యాలెట్ అయితే UPI వ్యాలెట్ ద్వారా దేని ద్వారా అయితే ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేయాలి, డేటు, మంత్, ఎక్స్పైరీ డేటు, సో ఇయర్, CVV నెంబర్. సో ఇలా చేయాలంటే ఎవరైనా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే. అదేవిధంగా ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పేమెంట్ సమయంలో బ్యాక్ లేదా రీఫ్రెష్ బటన్ అయితే అస్సలు ప్రెస్ చేయకూడదు. సో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలా బ్యాక్ చేయడం కానీ నెక్స్ట్ మళ్ళీ రీఫ్రెష్ చేయడం చేయకండి. పేమెంట్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇలా అయిన తర్వాత మనకి కంటిన్యూ టు అప్లికేషన్, ఇలా ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ క్లిక్ టు కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ బటన్, యూ విల్ బి డైరెక్టెడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి కంటిన్యూ టు పే అనే ఫామ్ పై క్లిక్ చేయాలి. ఎప్పుడు
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మీడియం టు రైట్ ఎగ్జామ్ ఎవరైతే తెలుగులో రాయాలో తెలుగు సెలెక్ట్ చేయండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ. సో మ్యాక్సిమం అందరు తెలుగులోనే సెలెక్ట్ చేస్తారు, తెలుగు ఇంగ్లీష్ అయితే. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అడిగిన అన్ని డీటెయిల్స్ కేర్ఫుల్గా చెక్ చేయండి. సో ఇక్కడ డేటా యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్న మీ నేము, ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్సు, మదర్ నేము, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆధార్ కార్డ్ నెంబరు, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ మీ ఎలా ఉందో 10th క్లాస్లో అలానే ఎంటర్ చేయండి. సో ఏజ్ అనేది యాజ్ పర్ 17 మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మనకి ఏజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఐడెంటిఫికేషన్ మనకు పుట్టుమచ్చలు 1, 2, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు. సో అదేవిధంగా మీరు మెన్షన్ ద డిస్ట్రిక్ట్ లోకల్ యాజ్ పర్ ద స్టడీ, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారు వస్తుంది. సో ఇక్కడ టెస్ట్ రిటర్న్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో మనకి కొన్ని సెంటర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈ సెంటర్స్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్సైజ్ మనకైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అదేవిధంగా ఇలా మొత్తం మనకి ఆప్షన్స్ అనేది క్లియర్గా వస్తుంది. మన అడ్రస్, నేము సో ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాంతోపాటు హౌస్ నెంబరు, మండలం, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ నెంబర్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఒక అలర్ట్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయాలి. కరెక్ట్ అయితే ఓకేపై క్లిక్ చేయాలి. ఏదైనా మిస్టేక్ ఉంటే క్యాన్సిల్ చేసి డీటెయిల్స్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫికేషన్స్కి అలౌడ్ కాదు కాబట్టి 1కి 2 సార్లు అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మనం స్టెప్లో సో ఇలా ఒక మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఈ ఓకేపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు అప్లై చేసుకున్న సెలెక్ట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డిక్లరేషన్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. సో దీంట్లో ముఖ్యంగా ఐ అగ్రీ టు ఏబుల్ టు అలో ఆల్ ద అబోవ్ అని చెప్పేసి మనకు ఒక చెక్ బాక్స్ అయితే వస్తుంది. సో సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పోస్ట్కి సంబంధించిందో సో ఇలా చేసి దాని తర్వాత మనకి అప్లికేషన్ వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. సో అయితే ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరోసారి వెరిఫై చేయమని అలర్ట్ వస్తుంది. సో మరోసారి వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్ కరెక్ట్ అయితే గెట్ ఓటీపీ, సో ఇక్కడ గెట్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఓకే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ వస్తుంది. నెక్స్ట్ పేజ్లో అప్లికేషన్ ఫామ్ సేమ్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వెరిఫైయింగ్ విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్. సో ఇక్కడ ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్ ఇది. వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్పై ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో చేస్తూ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది వస్తుంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్పై స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ మొబైల్లో ఆధార్ యాప్ ఓపెన్ చేసి ఆధార్ యాప్లో క్యూఆర్ కోడ్ బటన్పై క్లిక్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా స్కాన్ చేసిన తర్వాత ఆధార్ యాప్లో కంటిన్యూ అని పేరు వస్తుంది. క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత ఆధార్ యాప్లో నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ కంటిన్యూ అని కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ కొట్టాల్సి ఉంటుంది. సో ఇలా కంటిన్యూషన్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రూవ్ క్లిక్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తే ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ పేజ్లో మనకి అప్రూవ్, దెన్ ఈ అప్రూవ్ బటన్ తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్, ఇక్కడ మన ఫేస్ సంబంధించిన వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు కంటిన్యూ టు పే వెరిఫికేషన్పై క్లిక్ చేయాలి. తర్వాత మన స్టెప్లో ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ యాప్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇలా ఆధార్ షేరింగ్ సక్సెస్ఫుల్ పోలీసు తెలంగాణ. సో ఇలా మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ, సో ఆధార్ యాప్లో ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కనిపించిన తర్వాత స్క్రీన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఫైనల్ డీటెయిల్ వెరిఫికేషన్. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మరియు ఆధార్ నుంచి వచ్చిన డీటెయిల్స్ స్క్రీన్పై కనిపిస్తున్నాయి. ఇది మీ డీటెయిల్స్లో కరెక్ట్ మ్యాచ్ అవుతున్నాయా
లేదా అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసుకోండి. డీటెయిల్ కరెక్ట్ అయితే ఓకే అని నొక్కాల్సి ఉంటుంది. డీటెయిల్ కరెక్ట్గా చూపిస్తే ఓకే, లేదంటే క్యాన్సిల్ నొక్కాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19th ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. ఆగస్టు 2026 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదే ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డెడ్ లైన్ వచ్చేసి మనకి 9th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM అయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అయిపోతుంది. కాబట్టి సో ఫైనల్గా మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ప్రింట్ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ ప్రింట్ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన ప్రతి పోస్టుకు సంబంధించిన ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్లో PDF పోస్టు, సో ఇలా పోస్ట్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. PDF డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. సో దీన్ని యూజర్ గైడ్గా చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేశారో ఆ అప్లికేషన్ ఫామ్ దగ్గర పెట్టుకొని దాన్ని దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది, ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎగ్జామ్ అయిపోయి మీ రిజల్ట్ వచ్చే వరకు మీ దగ్గరే ఉండాలి. ఫైనల్గా మీకు ఒక చెక్ లిస్ట్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కేర్ఫుల్గా చెక్ చేయండి. OTP వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. పాస్వర్డ్ రీసెట్ చేయండి. ఎలిజిబుల్ పోస్ట్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఫీజ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందో చెక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్లో వెరిఫై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి. ఈ అప్లికేషన్ సంబంధించిన OTP వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఆధార్ ఫేస్ అథెంటికేషన్, అదేవిధంగా ఆధార్ ఫైనల్ అప్లికేషన్ డీటెయిల్స్ వెరిఫై చేసి అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు సేఫ్గా ఉంచుకోండి. సో స్టూడెంట్స్, ముఖ్యంగా అభ్యర్థుల కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. అదే TSL PRB రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ ప్రిలిమినరీ అప్లికేషన్ ఫామ్ పార్ట్ 1 అయితే పూర్తి స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చేశాము. మీకు ఏ స్టెప్లో డౌట్ ఉన్నా ఈ వీడియోను పౌజ్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంటే వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.